హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రేగి పళ్ళతో రేగి వడియాలు ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనం రేగి పళ్ళు తెచ్చుకున్నాక నీట్గా కడుక్కొని ఒక క్లాత్లో ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టకున్నా సరిపోతుంది. ఇలా కడిగి ఆరబెట్టుకున్నామంటే ఈ వడియాలు మనకి పాడవకుండా చక్కగా వస్తాయి. ఇలా ఆరబెట్టుకున్నాక ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లో పచ్చిమిర్చి, ఈ రేగ్గాయలు కొంచెం గల్లుపు వేసేసుకొని దంచుకోవాలి. ఈ రేగి వడియాలు మనకి రోట్లోనే వస్తాయి. మిక్సీ జార్లో లోపల మన రేగి పండ్లలో ఇత్తనాలు గట్టిగా ఉంటాయి కాబట్టి నలగవు. అందుకని ఇలా రోట్లో ఇవి దంచుకోవాలి. మీరు తినే టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవచ్చు. దీనికి కొలతలు ఏమీ ఉండవు. మనం కావాలంటే మధ్య మధ్యలో చూసుకొని చెక్ చేసేసుకొని ఉప్పు కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసేసుకొని దంచుకోవచ్చు. ఇప్పుడు ఇది దంచుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిగతా రేగి పళ్ళు కూడా తీసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఉప్పు పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. పుల్లగా తీయగా నోరించే రేగి పళ్ళని ఇష్టపడని వారెవరు ఉండరు. వీటిని భోగి రోజున పిల్లల క్షేమాన్ని కొడుతూ తలపై నుంచి పోస్తారు. అందుకే వీటిని భోగి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఇలా దంచేది మా ఇద్దరు మేనత్తలు మా ఊర్లోనే ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఏ పిండి వంటలైనా కలిసి చేసుకుంటారు. చిన్నత్త మధ్యలో వచ్చింది, అందుకని ఇద్దరు కలిపి ఈ రేగి వడియాలు చేస్తున్నారు నా కోసం. ఈ రేగి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండే ఈ రేగి పళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. విటమిన్ ఏ, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇలా రేగి పళ్ళు రేగి తొక్కు దంచుకున్నాక ఇలా ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్లో కానీ ఇలా చెక్కల్లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిని 3 days వరకు ఎండబెట్టుకున్నామంటే చక్కగా ఎండిపోతాయి. ఈ రేగి పళ్ళల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు ఆరోగ్యానికి మంచిది. కాలాను గుణంగా దొరికే వీటిని తినడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. ఇలా ఈ రేగి తొక్కులు, రేగి వడియాలు, రేగి తొక్కులు కూడా అంటారు, రేగి వడియాలని కూడా అంటారు. ఇలా మనం ఎండబెట్టుకున్నామంటే 3 days సంవత్సరం వరకు కూడా ఉంటాయి, పాడవ్వవు. చక్కగా పుల్లగా కొంచెం ఉప్పగా కారంగా చాలా బాగుంటాయి. ఈ రేగి వడియాలు చేసేటప్పుడు కొంతమంది బెల్లం కూడా యాడ్ చేస్తారు. నేను కొంచెం తీపిగా ఉంటే ఇష్టపడనని మా అత్తయ్యలు బెల్లం వేయకుండా ఇలా చేశారు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి. ఇలా చేసుకోవడం వల్ల మనకి రేగి పళ్ళు పుల్లగా ఉంటాయి కదా, ఇలా రేగి తొక్కులు చేసుకున్నామంటే పుల్లగా లేకుండా కారం, ఉప్పు అన్నీ ఉండి చక్కగా చాలా బాగుంటాయి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.